బాలసుబ్రహ్మణ్యం గారంటే ఒక ఎర, ఒక యుగం, ఒక గోల్డెన్ పీరియడ్. ఆయన పాడని హీరో లేడు. పాడని జోనర్ లేదు. కానీ ఒక ఈ దశలో గ్రాడ్యుయల్‌గా ఆయన సింగింగ్ అనేటువంటిది పడిపోయింది. ఆయన వైఫ్ అనేటువంటిది డ్రాప్ అయింది సింగర్‌గా. కాంపిటీషన్ ఎక్కువైంది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ వచ్చిన తర్వాత అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఏఆర్ రెహమాన్ ఎవరితో పడితే వాళ్ళతో పాడిచ్చేసేయటం, అందరిని ఎంకరేజ్ చేయటం కారణంగా బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక సోలో ఇది మిస్ అయిందనేటువంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? The best college for intermediate. Unacademy, Madhapur. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటేనండి, పాత రోజుల్లో ఎలాగ ఉండేదంటే ఒక సినిమా కంపెనీ కానీ, ఒక సంగీత దర్శకుడు కానీ, లేకపోతే ఒక హీరో కానీ మన అన్న ఫీలింగ్ ఉండేదండి. మన అంటే మన వాళ్ళు ఇదని చెప్పి ఈ దీంట్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలు సందర్భాలలో ఏదో ఇలా కూర్చున్నప్పుడు సార్తో మాట్లాడేటప్పుడు ఏదైనా వచ్చి ఎవరైనా వారిని పొగుడుతున్నప్పుడు హీస్ టు సే దట్ ఫస్ట్ జానకమ్మ గారు నాలో ఆ విత్తనం వేయకపోతే నేను పాడేవాడిని కాను. కోదండపాణి గారు అనే వ్యక్తి నా పాట విని సినిమాలో పాడతావా అని అంటే ఎవరు ఇస్తానంటే నేను ఇస్తాను అని చెప్పి ఆయన ఇచ్చి, ఆ కాలంలో ఏంటంటే ప్రతి సంస్థకి వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండేవారు. బట్ కోదండపాణి గారు అనే వ్యక్తి ప్రతి సంస్థకి వెళ్ళి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసి, ఈ అబ్బాయి బాగా పాడతాడు, వీళ్ళు ఉంటే ఓ పాట ఇవ్వండి నా సినిమాలో పాడతాను, అలాగా ఎంకరేజ్ చేసి ఓన్ చేసుకుని దాంతోనే ఆయన ప్రతిభను కూడా పాలిష్ చేసుకుంటూ వచ్చేవారు. ఇలాగా సార్ పెరిగారు ఏదో ఒక సందర్భం. అందుకనే వారికి అంత స్పాన్ ఉంది. ఇప్పుడు మీరు అన్నారు ఒక మ్యూజిక్ డైరెక్టర్, వారి పేరు సినిమాకొకళ్ళు పాటకొకళ్ళు, ఎక్కడున్నారు వాళ్ళు? ఇవాళకి కూడా ఒక పాత పాట ఘంటసాల మాస్టర్ గారు పాడిందో లేకపోతే సార్ పాడిందో ఇవాళకి మనకు గుర్తున్నాయి. మీరు చెప్పిన ఆ సంగీత దర్శకుడు ఎన్నో సినిమాలు చేశాడు, ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్, వాళ్ళు ఎక్కడ గుర్తున్నాయండి? ఇదేంటంటే ఎస్, ప్రతి వ్యక్తి ఏంటంటే కోరుకునే నా నా ప్రతిభ నేనే అని చూపించుకోవడానికి ట్రై చేసేది. ఆ దీంట్లో వెళ్ళిపోతున్న వాళ్ళు. రెండు, నేను సాలిడ్గా నమ్మేది ఇప్పుడు వస్తున్న వీళ్ళు ఎవరికైనా సంగీతం గురించి స్వరాల గురించి తెలుసా అండి? ఇప్పుడు సార్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి పాడిస్తే రాస్తున్న వాళ్ళు కూడా కొంతమంది పిలిస్తే ఇది తప్పు అని అంటారు. ఎవరికి నచ్చుతుంది ఇది తప్పు అని చెప్పేసరికి? ఎందుకు ఆయనతో పెట్టుకోవడం? బాలసుబ్రహ్మణ్యం గారు వేరే సింగర్స్ పైకి రాకుండా తొక్కేసేవాళ్ళు, అన్ని అవకాశాలు తానే అందిపుచ్చుకునేవాళ్ళు అనేటువంటి ఒక విమర్శ అయితే, ఒక అభిప్రాయం అయితే ఉండేది. వారు ఒక కాంపిటీషన్లో పాడుతూ ఉండగా జానకమ్మ విన్నారు, ఎందుకు ట్రై చేయకూడదు అని అన్నారు. ఒక కాంపిటీషన్లో పాడుతూ ఉండగా కోదండపాణి గారి అనే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి బాగా పాడుతున్నావు, నీ అవకాశాలు ఇస్తాను అన్నారు. ఇంతవరకు ఓకే. సో హి హస్ కమ్ ఫ్రమ్ ఏ కాంపిటీషన్ లెవెల్, రైట్? ఇప్పుడు మీరన్న దీనికి ఆయన అందరినీ తొక్కేశారు నొక్కేశారు రానిలంటే పాడుతా తీయక కార్యక్రమం ఎందుకు చేస్తాడు సార్? ఆయన పాడుతా తీయగా చేసే టయానికి బాలసుబ్రహ్మణ్యం గారు ఎందుకు చేస్తారు? హవా గానీ ఆ వైభవం వినండి, అలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తాడు? ఆయన చేయరు కదా. ఎందుకంటే ఇఫ్ హీ వాంట్స్ టు బీ ది డామినేటింగ్ పర్సనాలిటీ ఆఫ్ మ్యూజిక్ వరల్డ్, హీ విల్ నెవర్ డూ ఎ ప్రోగ్రామ్ లైక్ దట్. ఆయనకి భయం ఉంటుంది కదా లోప, మనిషే కదా ఆయన. నేను కాంపిటీషన్స్లో పాడే కదా నాకు అవకాశాలు వచ్చాయి, ఇప్పుడు ఈ పిల్లలందరినీ పెట్టుకుని వీళ్ళల్లో ఎవరైనా అవకాశాలు తీసేసుకుంటారని భయం ఉంటుంది. ఇట్ వాస్ నాట్ దట్. చెప్తుంది ఇప్పుడు కాదండి, నేను నా టైం పీరియడ్ నేను మాట్లాడుతున్నా. ఇందాక కూడా నేను అనేది అనుకోవడానికి రకరకాలు ఉంటాయండి. మనిషికి ఈర్ష ఈజ్ అ కామన్ థింగ్, ఇది ఒక గుణం. నాకు రాలేదే ఆయన తీసేసుకున్నాడే అన్న ఈర్ష ఉందని అంటే ఆయన తొక్కేసాడండి అని అంటారు. ఇది వాస్తవం. మీరు ఫర్గెట్ అబౌట్ సార్, ఫర్గెట్ అబౌట్ సింగింగ్, మీరు నేను. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు గారే అనే వ్యక్తి సడన్ గా ఒక క్యారెక్టర్ చేశారు, అది ఒరిజినల్ గా సుధాకర్కి అనుకున్నారు, అది నాకు తెలిసింది, ఇష్టపడతానా లేదా? లేదు రివర్స్, ప్రభు గారికి అని రాసే క్యారెక్టర్ని శుభలేఖ సుధాకర్కి ఇచ్చారు, మీరు ఇష్టపడతారా లేదా? తొక్కేశాడండి, ఇన్ఫ్లుయెన్స్ చేశాడండి, నొక్కేశాడండి, సుధాకర్ పార్టీలు ఎక్కువ ఇచ్చాడు, ఇలాగ వస్తాయి. అనుకోవడానికి ఏమున్నాయి సార్? 1,000,000 అనుకుంటారు. వాస్తవం ఏంటని మీకు తెలీదు, నాకు తెలీదు, ఆ ప్రపంచానికి ఆ భగవంతుడు తెలుసు, అక్కడ ఉన్న మనుషులకి తెలుసు. ఇది నేను గట్టిగా నమ్మేదండి. పుకార్ అనేది ఇప్పుడు సింపుల్, మళ్ళీ నేను శైలజ విడిపోయాం అనేది దాన్ని ఏమంటారు చెప్పండి మరి. ఆయన సింగింగ్ వచ్చిన తర్వాత ఒకనప్పుడు ఒక పర్టికులర్ కమెడియన్స్కి వాటికి వాళ్ళు
పాడేవారు. సడన్గా ఈయన వచ్చిన వెంటనే బీయింగ్ ఎ మిమిక్ హీ స్టార్టెడ్ సింగింగ్. ఇక్కడ నేను ఎలా కంపేర్ చేస్తానంటే వాళ్ళు పాడేవారు, బాగా పాడేవారు, బట్ ఇక్కడ ఈయన వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలా పాడేవారు. దట్ మేడ్ ద డిఫరెన్స్. దెన్ వాట్ విల్ యూ చూస్? అలాగే పాడారు, క్యారెక్టర్ పాడే వాళ్ళే తీసుకున్నాడు వాళ్ళు. సో ఆటోమేటిక్గా వచ్చేసరికి ఇతనికి ఏముంటుంది, వచ్చేసి మా అవకాశాలన్నీ తినేసాడు అంటారు. సో దిస్ ఇస్ ఇప్పుడు ఆయన సడన్గా ఘంటసాల మాస్టర్ గారు ఇదైపోయిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ దీని మీద చూసినప్పుడు ఏదో అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావు గారికి ఆవిడ వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఏదో చిన్న సజెషన్ చెప్పారు, అన్నా ఆయన లేరు ఇప్పుడు, యు ఆర్ అలా అని చెప్పి మాస్టర్ లాగా ఇమిటేట్ చేయ, అది కాకుండా ఏమైనా కొత్తదనం ట్రై చేయి, యూ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు డూ హిస్ జాబ్. ఆ మాట చెప్పిన తర్వాత ఆయన ఆలోచించిన తర్వాత అప్పుడు వాళ్ళు మేనరిజం పట్టుకున్నారు. రామారావు గారి మేనరిజము, నాగేశ్వరరావు గారి మేనర్, అండ్ హీ అడాప్టెడ్ ఇట్ టు ది సాంగ్స్. ఇట్ వర్క్. సో ఐడెంటిటీ వచ్చేసింది, ఇండివిజువల్ ఐడెంటిటీ. సో దీస్ థింగ్స్ అంటే ఆ ప్రతిభకి మనం గౌరవం ఇవ్వాలి, గుర్తించాలి. ఇది ఈర్ష్యతో కాదు, లేకపోతే నేను ఆ కుటుంబాంతో సంబంధం ఉందని కాదు, ప్రాక్టికాలిటీ నిజం అన్నది. ఇది ఎక్కడ సార్ మీరు ఈజ్ ఇట్ ఫీజిబుల్ అండి? అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం అంటే అప్పుడు చెన్నై అనుకుందాం, ఒక రైల్వే స్టేషన్ లో ఎంతమంది మీరు పెడతారు, దిగిన ప్రతి వాడిని అడుగుతారా మీరు సింగింగ్ వచ్చారని, లేకపోతే ఇక్కడ ఏమైనా బోర్డు పెట్టుకుని వస్తాడు నేను సింగింగ్ వచ్చానని, ఆపేసి మళ్ళీ ట్రైన్ ఎక్కించి పంపించేయడానికి, లేకపోతే ఎయిర్పోర్ట్ లో పెడతారా? It's foolish.